కాబట్టి ఆవిడ పతి సమ్మానిత సీత. చాలా సంతోషంగా సీత, నేను యవరాజ్య పట్టాభిషేకానికి ఎడుతున్నాను అంటే మీరు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని వస్తారు అని పరమప్రీతితో సీతమ్మ వంక చూసినటువంటి రాముని యొక్క చూపుల చేత సంతోషించి ఉన్నటువంటి సీత, అసితేక్షణ నల్లని చూపులు కలిగిన తల్లి, ఆద్వారం అనువవ్రాజ, అక్కడ ఆ ద్వారము యొక్క గడప వరకు వచ్చింది. మంగళాన్యభిదధ్యుషి, మంగళము జరగాలన్న కోరికతో గడప వరకు వచ్చి సాగనంపింది. రామాయణం ధర్మశాస్త్రం మనం ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనతో సీతమ్మ అంటుంది రాముడితో, దీక్షితం వ్రత సంపన్నం వరాజినధరం శుచిం కురంగ శృంగపాణించ పశ్యంతి త్వాం భజామ్యహం. నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, నేను తొందరలో రామా మిమ్మల్ని ఎలా చూడాలో తెలుసా? దీక్షితం, దీక్షలో ఉన్నటువంటి రాముణ్ణి చూడాలి యవరాజ్య పట్టాభిషేకానికి. వ్రత సంపన్నం, వ్రతం చేస్తున్న రాముణ్ణి చూడాలి. వరాజినధరం శుచిం, జింక వస్త్రం కట్టుకున్నటువంటి వాణ్ణి నేను చూడాలి, కృష్ణాజినం కట్టుకున్నవాణ్ణి. కురంగ శృంగపాణించ, అటువంటి వాడు దుప్పి కొమ్ము చేత్తో పట్టుకున్న వాణ్ణి చూడాలి. అది నా సంతోషం. దుప్పు కొమ్ము ఎందుకు చేత్తో పట్టుకోవడం అంటే, దీక్షా స్వీకారం చేస్తున్నాను అని దేనికైనా సంకల్పం చేసిన తర్వాత దీక్ష పరిసమాప్తి పర్యంతం ఒంటికి దురద పెడితే చేతి గోళ్లతో గోకకూడదు, దీక్ష భగ్నం అయిపోతుంది. దుప్పి కొమ్ముతోటే శరీరాన్ని గోక్కోవాలి. అందుకని దీక్షా స్వీకారం చేస్తే దుప్పి కొమ్ము చేత్తో పట్టుకుంటారు. అది నేను మీతో మనవి చేశాను కదా, రామాయణం ధర్మశాస్త్రం అది ప్రతి విషయాన్ని మనకి చెప్తుంది. అందుకని ఆ దుప్పి కొమ్ము ఒకటి చేత్తో పట్టుకున్నటువంటి రాముణ్ణి నేను చూడాలి. పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతుతే యమః వరుణ పశ్చిమామాశాం ధనేశా ఉత్తరాం దిశం. తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడు, దక్షిణ దిక్కు నుంచి యమధర్మరాజు, పశ్చిమ దిక్కు నుంచి వరుణుడు, ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు నిన్ను అనుగ్రహించుగాక అని రాముడికి ఆమె మంగళప్రదమైనటువంటి వాక్కు పలికి, భార్య అటువంటి స్థితిలో ఆశీపూర్వకంగా మాట్లాడచ్చు క్షత్రియ కులంలో. ఆ రాముడు తలుపు తీసుకుని ఏకాంత మందిరంలోంచి బయటికి వచ్చాడు. వచ్చేటప్పటికిట రాముడు పర్వత గుహలోంచి బయటికి వస్తున్న సింహంలా ఉన్నట్టు. అన్నగారు బయటికి వస్తాడేమో అని అన్నయ్యని చూడకుండా ఉండలేని వాడు ఉన్నాడు లక్ష్మణుడు. అన్నయ్య బయటికి వస్తాడు, అన్నయ్యతో కలిసి వెళ్దామని నించున్నట్టు. ఎలా నించున్నట్ట? ఏదో ఇలా నిలబడలేదట. అన్నయ్య బయటికి వస్తాడని. ఏమి రచనండి వాల్మీకి మహర్షిది. పర్వతాదివ నిష్క్రమ్య సింహోగిరి గుహా యశః లక్ష్మణం ద్వారిసో పశ్యత్ ప్రహ్వాంజలిపుటం స్థితం. అన్నయ్య బయటికి వస్తూ ఉంటే సింహంలాగా ఇలా వంగి ఇలా అంజలి ఘటించి ఉన్నట్టు. అన్నయ్యగా ఆయన భక్తి అటువంటిది రామచంద్రమూర్తి అంటే. లక్ష్మణుడంటే బహిప్రాణం. సరే, కలిసి దశరథ మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళారు. అంతఃపురంలోకి రాముడు లోపలికి వెళ్ళాడు. దశరథుడికి నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేస్తే దశరథుడు రామేత్యుక్వాచ వచనం బాష్పపర్యాకులీక్షణ శిశాక నృపతిర్దీనో నీక్షితుం నభిభాషితుం. కన్నుల వెంట ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. రాముడు వచ్చాడు అని చెప్పి రామవర్మ అహంభో అభివావయే అని కదా అంటాడు. క్షత్రియులు వర్మ అని కలుపుకుంటారు. అందుకని రామవర్మ అహంభో అభివావయే అని నమస్కారం చేస్తే రాముడు వచ్చాడు, రాముడి మాట వినపడింది. ఇప్పుడు దశరథుడు ఇలా చూడాలి కదా, అలా చూడలేకపోయాట. ఇలాగే కూర్చుని వలవల ఏడ్చేశాడు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని చూడను రాముడి వంక? నిన్న 2 మాటలు పిలిచి చెప్పా యవరాజ్య పట్టాభిషేకం ఇస్తానని. ఇప్పుడు ఇలా ఏమని చూడను ఆయన వంక అని చూడలేక వలవల ఏడ్చేశాట. రాముడిని చూసి కదిలిపోయాట. కదిలిపోయి ఇంద్రియములన్నీ విచలితమైపోయి ఒక్కసారి ఆశ్చర్యపోయి అన్నట్ట, కచ్చిన్మయానాపరాద్ధం అజ్ఞానాద్యేన మే పిత కుపితస్తన్ మమా చక్ష్వ త్వం చైనైనం ప్రసాదయ. అమ్మా, ఎందుకమ్మా నాన్నగారు అలా ఏడుస్తున్నారు? నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా? ఏదైనా అనకూడని మాట అన్నానా అమ్మా?
కచ్చిన్న కించిత్ భరతే కుమార ప్రియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతృణాం వా మమాశుభం. అమ్మా, నాకు అత్యంత ప్రియమైన సోదరులు భరతశత్రుఘ్నులు దూరంగా ఉన్నారు, వారికి ఏమైనా జరగకూడనిది జరిగిందా? అతోషయన్ మహారాజం అకుర్వన్వా పితుర్వచ ముహూర్తమపి నిచ్ఛేయం జీవితం కుపితే నృపే. మహారాజుకి నా వలన ఏదైనా తండ్రికి అపచారం కలగడం వల్ల తండ్రి నిజంగా నా వల్ల కన్నుల నీరు పెట్టుకుని ఉంటే ఒక్క ముహూర్త కాలం కూడా నేను ఇక బతకను. నా వలన తండ్రి ఖేదపడితే ఆ బతుకుకు అర్థం లేదు. అమ్మా, నా వలన ఏదైనా ఇబ్బంది కలిగిందా అమ్మా అని అడిగాడు. కైకమ్మంది, ఏమీ లేదయ్యా, నిన్న రాత్రి మీ నాన్నని 2 వరాలు అడిగాను, ఎప్పుడో ఇచ్చాడు. ఆ 2 వరాలు నిజం చెయ్యాలయా అని ప్రతిజ్ఞ చేయమన్నాను, ప్రతిజ్ఞ చేశాడు. ఆ 2 వరాలు తను చేసిన ప్రతిజ్ఞలు నిలబడతాయో నిలబడవో అని బెంగబెట్టుకుని ఏడుస్తున్నాడయా. అంటే రాముడు అన్నాడు, అమ్మాయి ఎడవడం ఎందుకమ్మా దానికి? అహో దిక్కార్హసే దేవి వక్తుం మాం ఈదృశం వచః అహం హి వచనద్రాజ్ఞ పతేయమపి పావకే భక్ష్యమేయం విషం తీక్ష్ణం మజ్ఞేయమపి చార్ణవే నియుక్తో గురుణా పిత్ర నృపేణ చ హితేన చ కరిష్యే ప్రతిజానే చ రామో దీర్ణాభిభాషతే. అమ్మా, రాముడికి 2 మాటలు తెలియవమ్మా. నాన్నగారు బెంగ పెట్టుకోవడం ఎందుకమ్మా? ప్రతిజ్ఞ చేస్తే నాన్నగారన్న మాట నా వల్ల నిజం కావలసి వస్తే, అమ్మా నేను ఇవాళ చెప్తున్నాను, ఒకవేళ నాన్నగారు నన్ను అగ్నిహోత్రంలో దూకే రామా అంటే దూకేస్తానమ్మా. కాదు, తీక్షణమైన విషాన్ని అక్కడ పెట్టి రామా తాగు అంటే ఎందుకు అని అడగనమ్మా, తాగేస్తానమ్మా. నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యడమే నాకు పుత్రధర్మం అమ్మా. నా వలన ఏది జరగదని నాన్నగారు బెంగ పెట్టుకుంటున్నారు. అమ్మా, నాన్నగారు ఏ ప్రతిజ్ఞ చేశారో నువ్వైనా చెప్పవా అని అడిగాడు. ఏం లేదు నాయన, సప్తచ వర్షాణి దండకారణ్యమాశ్రిత అభిషేకమిమం త్యక్వా జటాచీర ధరోవస. ఏం లేదయ్యా, నువ్వు 14 ఏళ్ళు జటలు ధరించి నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాలి. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఈ 2 అడిగితే ఇదిగో నిన్న రాత్రి నుంచి ఇలా పొర్లుతున్నాడు నేల మీద పడి మీ నాన్న అంది. అంటే రాముడు అన్నాడు, అయ్యయ్యో అమ్మా, ఎంత మాట అన్నావు తల్లి, నేను తప్పకుండా అరణ్యవాసానికి వెళ్ళిపోతానమ్మా. కానీ నా బాధ ఒక్కటే, నాన్నగారు ఒక్కసారి పన్నెత్తి నాతో ఒక్క మాట మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తానమ్మా. నాన్నగారు మాట్లాడకపోవడమే నాకెంతో బాధగా ఉంది. రామో దీర్ణాభిభాషతే. అమ్మా, నాకు 2 మాటలు తెలియవమ్మా, నేను ఏం చెప్పానో అది చేసేస్తాను, తప్పకుండా చేస్తాను, నా మాట నమ్మమ్మా అన్నాడు. అని ఈ మాటలు చెప్తే ఆవిడ ఎంత చమత్కారమైన మాట అందో తెలుసా అండి? నీతో దశరథుడు ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా రామా? యావత్వం నవనం యాతః పురదస్మాదభిత్వరం పితా తావన్నతే రామ స్నాస్యతే భోచ్యతేపివా. మీ నాన్న పరమ ధర్మాత్ముడు. ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెడతావు అని నాకు ఇచ్చిన వరం నువ్వు వెడితే కదా తీరుతుంది. నువ్వు అంతఃపురంలో తిరుగుతున్నంతసేపు తను ఇచ్చిన మాట నిలబట్టం లేదు కాబట్టి మీ నాన్న స్నానం చేయట్లేదు, అన్నం తింటలేదు. మీ నాన్న స్నానం చేసి అన్నం తినాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోనాయన అరణ్యానికి, ఇంకిక్కడ తిరక్కు అంది. అమ్మా, అదే అమ్మా కారణం, నాన్నగారు నా వల్ల అమ్మ స్నానం చేయలేదు, అన్నం తినలేదు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అని కైకమ్మ వంక తిరిగి అన్నాడు, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాహమర్థపరో దేవి, అమ్మా నాకు ఈ రాజ్యం మీద ఐశ్వర్యం మీద భ్రాంతి ఉందనుకుంటున్నావా? నాకేం లేదు. నువ్విప్పుడు ఈ వరాలు అడిగానని చెప్పినప్పుడు నా మనసులో ఏ కదలిక లేదు. నేనెప్పుడు కోరినా, నిన్న నాన్నగారు రాజ్యం ఇస్తానన్నారు, తీసుకుంటానన్నాను, ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. నాహమర్థపరోదేవి, నాకమ్మా ఈ ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు, నాకు కావలసింది ధర్మం ఒక్కటే, పుత్రధర్మం. కాబట్టి అమ్మా నేను తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ అమ్మా నేను ఇంత శుశ్రూష చేశానే నీకు, నా గుణములు నీకింత తెలుసు అనుకున్నానే,
నేను అరణ్యవాసానికి వెళ్ళడానికి, నన్ను అరణ్యవాసానికి పంపడానికి నాన్నగారిని వరం అడిగావా అంటే, అమ్మా నా గుణములు నీకు అర్థం కాలేదనుకుంటున్నానమ్మా అన్నాడు. అంటే అమ్మా నేను అరణ్యవాసం చేయడానికి వరం అడగడం ఎందుకమ్మా, నువ్వు పిలిచి వరం అక్కర్లేదు, కారణం అక్కర్లేదమ్మా. రామా 14 ఏళ్ళు కాదు, జీవిత పర్యంతం అడవికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానమ్మా. నేను అమ్మ ఎందుకని కూడా అడగను. భరతుడు సంతోషంగా రాజ్యం చెయ్యాలి, అకంటకంగా చెయ్యాలి. అమ్మా నాకు రాజ్యం మీద కోరిక లేదు, కానీ నేను నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు, అమ్మకు అర్థమయ్యేటట్టు నేను ప్రవర్తించలేకపోయానా అని ఏడుస్తున్నానమ్మా అన్నాడు. ఇది రాముడంటే, ఇది రామచంద్ర ప్రభువు, ఇది ఆయన ధర్మం. అందుకే రామాయణం కాలం ఉన్నంత కాలం ఉంటుంది. నవనంగం తు కామస్య త్వజితస్య వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్ర విక్రియా. అమ్మా నేను ఈ భూమిని విడిచిపెట్టవలసి వచ్చినా నాకు ఏమి బెంగలేదన్న రాముడి మాట పరమ నిజం. ఎందుకో తెలుసా, రాముడి మనసులో ఏ కోరిక లేకుండా నిజంగానే ఆ అభిషేక సామాగ్రికి అంతటికీ కూడా ఒక్కసారి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి కౌసల్యా మందిరంలోకి ప్రవేశించాడు. లక్ష్మణమూర్తి మాత్రం ఊగిపోతున్నాడు ఇది విని. కౌసల్యా మందిరానికి వెడితే ఆ తల్లి అక్కడ అగ్నిహోత్రం చేస్తోంది, బ్రాహ్మణులందరూ ఉన్నారు, వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, దాన ధర్మాలు చేస్తోంది, కొడుక్కి పట్టాభిషేకం పొంగిపోతోంది. రాముడు వచ్చాడన్నారు. తల్లి ఏం చేస్తుంది, కడుపు తడుగుతుంది కదా, నాన్న రామా ఇవాళ నీకు యవరాజ్య పట్టాభిషేకం, రా 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 ఈ ఆసనం మీద కూర్చోనో పీట వేసింది. పీట వేసి నాన్న నీకు పదార్థం పెడతాను, కడుపు నిండా తినరా అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రిత మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలిరబ్రవీత్ గమిష్యే దండకారణ్యం కిమనే వాసనేన మే విష్టరాసనయోగ్యో హి కాలోయం మాముపాస్థిత భరతాయ మహారాజో యవ్వరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే నివాసయతి తాపసం. అమ్మ మహారాజు గారు నన్ను 14 ఏళ్ళు దండకారణ్యానికి వెళ్ళిపోమన్నారు, నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానమ్మా. ఇంకా నీ కొడుకు ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు, కేవలం నేను దర్భాసనం మీదే కూర్చోవాలి. అందుకనమ్మా నువ్వు నా కన్న తల్లివి, నువ్వు వేసిన ఆసనాన్ని తిరస్కరించాననుకోకు, నేను కూర్చున్నట్లేని ఒకసారి ఇలా ముట్టుకున్నాడు. అంటే పెద్దల ఎడల గౌరవానికి ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని తీసి వాసన చూడడమో ముట్టుకోవడమో ఏదో చేస్తే ఆ వస్తువును పుచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి అమ్మా నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వస్తోంది, నాన్నగారు ఆజ్ఞాపించారు, నాకు అనుజ్ఞయి. వెంటనే అందండి కౌసల్య, ఇది పుత్రన జయయేధ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖ మతో భూయ పశ్యేయమహమ ప్రజా. రామా అసలు నువ్వు పుట్టకపోతే బాగుండేదిరా, పుట్టకపోతే ఒక్కటే మాట ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలు 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 అని ఉండేవారు. ఆ మాటకే ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు రామా నువ్వు పుట్టి ఎంత ఏడుపురా, నాకు పుట్టినవాడివి సుగుణాభిరాముడివి, లేక పుట్టినవాడివి, కష్టపడి పెంచుకున్నాను, ఒక్క శుభం ఒక్క మంగళం నేను అనుభవించింది లేదు, నీ చేతిలో చచ్చిపోవాలి అని కోరుకున్నాను. నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే చూడాలి అనుకున్నాను, నా కొడుకు రాజైతే చూడాలనుకున్నాను. ఇవి చూడలేకపోతున్నాను. ఒకెత్తు ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోతావా, అరణ్యంలో కింద పడిన గింజలు ఏరుకుని అన్నం తింటావా, కందమూలాలు సేవిస్తావా? ఏమిరా నా కర్మ, ఇక్కడ కూర్చుని నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోనా? ఇందుక నువ్వు నాకు పుట్టింది, నువ్వు పుట్టకపోతే పుట్టలేదని నాకు పిల్లలు లేరని అనుకునేదాన్నిరా. పుట్టినందుకు బతికున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉండాలిరా. ఇవి తలుచుకు ఎన్ని తలుచుకోవాలరా నేను ఇప్పుడు? నువ్వు ఎక్కడున్నావో అని బెంగ, ఏం తిన్నావో అని బెంగ, ఎక్కడ పడుకున్నావో అని బెంగ, ఎవరేం చేస్తున్నారో అని బెంగ. 14 ఏళ్ళు, 1 రోజా 2 రోజులా? ఎప్పటికీ చూస్తానురా నిన్ను, మళ్ళీ ఎప్పుడు నిన్ను ముట్టుకుంటానురా, ఎప్పుడురా నాకు సంతోషం? రామా ఈ బాధ నేను పడలేనురా అందావిడ. అంటే లక్ష్మణుడు కౌసల్యాదేవి మాటలకి తట్టుకోలేక ఊగిపోయాడు ధనస్సు పట్టుకుని. ఆయన అన్నాడు, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. తండ్రే కావచ్చు గురువే కావచ్చు ధర్మం తప్పిపోయాడు.
యవ్వనంలో ఉన్న కైకమ్మ మాట విని నీకు రాజ్యం ఇవ్వనంటాడా? అన్నయ్య ఆజ్ఞాపించు, నా ధనస్సు చేతిలో ఉండగా నీ పట్టాభిషేకం ఆపగలిగిన మనగాడు ఇక్కడ లేడు, నిగ్రహించి ముసలి దశరథుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఇదే ముహూర్తానికి. అన్నయ్య అను అన్నాడు. అని కౌసల్య వంక చూసి అన్నాడు, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు అలా ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేను. దీప్తమగ్ని వరణ్యం వా ఇది రామ ప్రవీక్షతి ప్రవిష్టం తత్ర మాం దేవి తం పూర్వమవధారయ. అన్నయ్య అగ్నిలో దూకితే అన్నయ్య కన్నా ముందు నేను పడి కాలిపోయానని గుర్తు. అన్నయ్య అరణ్యానికి వెళితే అన్నయ్య కన్నా ముందు నేను అరణ్యానికి వెళ్ళిపోయానని గుర్తు. అమ్మా అన్నయ్య ఏది అనుభవించినా నేను ముందు అనుభవిస్తాను. అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నేను చూడలేనమ్మా అన్నాడు. ఎంత భక్తు నిజంగా! ఏదో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి చెప్పడం కానండి, అయోధ్యకాండని కన్నీరు పెట్టుకోకుండా చదవడం చాలా చాలా కష్టం. అంత క్లీశంగా ఉంటుంది ఆ కథ. అందుకే ఏకాంతంలో ఉండి ఏకాంతంలో చదువుకుని ఎవరికీ కనపడకుండా రామాయణం చదువుకుని కళ్ళు తుడుచుకోవడమే తప్ప 10 మందిలో కూర్చుని చదివేది కాదు. 10 మందిలో కూర్చుని ఏంటి ఆ హృదయం కదిలిపోయేది కాదు. శ్రీరామాయణం అంటే శ్రీరామాయణమే. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత కౌసల్యంది లక్ష్మణుడు చెప్పినటువంటి మాట ఆలోచించు. ఒకవేళ రాజుని నిగ్రహించి నువ్వు రాజ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అంది. అంటే రాముడు అన్నాడు, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరస గంతుమిచ్చామ్యహం వనం. అమ్మ రాజాజ్ఞ తిరస్కరించరానిది, తండ్రి మాట శిరోధార్యం. తండ్రి అంటే అమ్మ ఈ కన్నులకు కనపడేటటువంటి దైవం. ఈ శరీరం నా తండ్రి ఇస్తే వచ్చింది. ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనని అసత్యమునందు నిలబెట్టడమా? ఆయనకి కీర్తి తెస్తే నాకు చాలు. అమ్మా నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నాన్నగారి మాట పాటిస్తాను. అమ్మా మన వంశంలో సగరులు తండ్రి మాట విని అశ్వం కోసం వెళ్ళి బూడిద కుప్పలయ్యారు. పరశురాముడు తండ్రి మాట విని తల్లి రేణుకని చంపేశాడు. నాయన లక్ష్మణ, అమ్మ బాధపడేటట్టు నువ్వు ఉద్రేకపడకూడదు. అమ్మ లేనిపోని ఉద్వేగాన్ని పొందుతోంది. ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్కృతమే తచ్చ పితుర్వచనముత్తమం. పితుర్వచనాన్ని పాటించడం కన్నా ధర్మం కొడుక్కి లోకంలో ఇంకోటి లేదు లేదు లేదు. కాబట్టి లక్ష్మణ, నా తండ్రి దశరథ మహారాజు గారు ఏం చెప్పాడో అది నేను చేస్తాను. అయినా నేను ఒక మాట అడుగుతాను, నువ్వు ఒకటి బాగా ఆలోచించు. అమ్మ కైకని తిట్టకండి, నాన్నగారు దశరథుణ్ణి తిట్టకండి అమ్మ. ఎందుకో తెలుసా? అమ్మ కైకమ్మ ఎటువంటిదో నాకు తెలుసు. అమ్మ ఎప్పుడైనా నా పట్ల ఇంకోలా మాట్లాడిందా? ఎంత ప్రేమగా చూసింది, ఎంత లాలించింది, నన్ను ఎంత నీతో సమానంగా చూసింది. అటువంటి అమ్మ నిన్న రాత్రి 2 వరాలు అడిగింది, నన్ను అడవికి వెళ్ళమందంటే పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న తండ్రి, నన్ను చూడకుండా ఉండలేని తండ్రి, నేను వెళ్ళిపోతానని రాత్రల్లా ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయిన తండ్రి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేక నన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నాడంటే, కైకమ్మలో ఇంత మార్పు వచ్చిందంటే, అమ్మా అది దశరథుడు కాదమ్మా, కైకమ్మ కాదు, దైవం. దైవం ఒకటి ఉందమ్మా, అది ఏమనుకుంటుందో అది నెరవేరుతుంది. మనం అనుకున్నవన్నీ నెరవేరిపోతే దైవం అన్నది ఎక్కడుందమ్మా? పురుష ప్రయత్నమే నెగ్గుతుంది. అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మతత్ అనుదైవస్య కర్మతత్. అమ్మా లోకంలో మనం అనుకున్నది జరగలేదు అంటే ఈశ్వరుడు అనుకున్నది జరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు అనుకున్నది జరగకుండా మనం అనుకున్నది జరగాలంటే ఈశ్వరుణ్ణి నిగ్రహించడానికి నీ కంటికి ఈశ్వరుడు కనపడడుగా. కాబట్టి ఈశ్వరుడు అనుకున్నది అనుకున్నట్టు జరగడం తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి ఈశ్వర శాసనాన్ని అనువర్తించి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి అమ్మా నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, నాయన ఒక్కనాడు దశరథుడు అంతఃపురానికి రాడు, ఇప్పటికే నన్ను సవతులు చులకనగా చూస్తారు, లేక పుట్టిన కొడుకువి, నువ్వు కూడా అడవికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరి కోసం ఇక్కడ బ్రతకాలి, నేను కూడా నీతో అరణ్యానికి వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోమంది. రాముడు అన్నాడు, భర్తుత్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా స భవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. అమ్మ భర్త బ్రతికుండగా భర్తని విడిచిపెట్టి వెడతానని ఏ స్త్రీ తన నోటి వెంట అనకూడదు. యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహి ధర్మ సనాతన. అమ్మ ధర్మం ఏమిటో తెలుసా? తండ్రి గారు బతికున్నంత కాలం ఆయన మాట వినడం, ఆయన్ని సేవించడం నాకు ధర్మం. భర్త బ్రతికున్నంత కాలం ఆయన్ని సేవించడం, ఆయన మాట వినడం నీకు ధర్మం. వ్రతోపవాస నిరత యానారీ పరమోత్తమ భర్తారం
నానువర్తేన సాతు పాప గతిర్భవేత్. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా భర్త చెప్పిన మాట వినకుండా భర్తని ధిక్కరించి భర్తని విడిచిపెట్టి బతుకుతానన్న కాంతకి ఏ పుణ్యము దక్కదు. భర్తు శుశ్రూషయానారి లభతే స్వర్గముత్తమం అపియాన్ నిర్నమస్కార నివృత్తా దేవపూజనాత్. ఆమె నమస్కరించకపోయినా, దేవపూజ చెయ్యకపోయినా భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటుందో ఆమె అన్ని పూజలు చేసినట్టే. శుశ్రూషామేవ కుర్వీత భర్తృప్రియహితే రత ఏష ధర్మ పురా దృష్టో లోకే వేదే శ్రుత స్మృత. శృతి వేదం చెప్పినా, స్మృతి చెప్పినా, లోకం చెప్పినా, ఋషులు చెప్పినా ఇదే ధర్మం. తండ్రి మాట కొడుకు వినాలి, భర్త మాట భార్య వినాలి. నువ్వు ఆయన మాట వినక, నేను ఆయన మాట వినక మనమే తిరగబడిపోతే, నేను నాన్నగారిని నిగ్రహించి నువ్వు ఆయన్ని వదిలిపెట్టేసి ఆయన మనకిస్తానన్నంత కాలం తండ్రా, నీ కోరికలు తీర్చినంత కాలం భర్త. ఒక్క మాట ఆయన ధర్మానికి కట్టుబడి వరమిస్తే ఆయన్ని ధర్మంలో నిలబెట్టడానికి కష్టపడ్డానికి కొడుక్క నేను సిద్ధపడక, భర్తని అర్థం చేసుకుని నిలబడి ఆయన్ని సేద తీర్చడానికి నువ్వు సిద్ధపడకపోతే ఇంకెందుకమ్మా ఆయన భర్తృత్వం, పితృత్వం. మనం అది అర్థం చేసుకున్న నాడు నేను కొడుకు, నువ్వు భార్య. అమ్మా నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు. లక్ష్మణ నీకు నేను ఇదే చెప్తున్నాను, ఇది నా నిశ్చయం. నేను తండ్రి మాట పాటించడం తప్ప నాకేదీ అక్కర్లేదు. నాకు పుత్ర ధర్మం కావాలి. కొడుకు తన మాట నిలబెట్టాడని నా తండ్రి సంతోషిస్తే నాకది యావత్ రాజ్యం కన్నా దేనికన్నా గొప్పది. నా తండ్రి సంతోషించని నాడు నేను ఎన్ని పొందినా నేను ఏడుస్తూ పొందుతాను. నాకు అక్కర్లేదు ఆ రాజ్యం. నాకు తండ్రి మాటే కావాలి, నాకు పుత్ర ధర్మమే కావాలి. ఇది రాముడంటే. రాముడంటే ధర్మం. మహాతల్లి కౌసల్య చెప్పినటువంటి మాట ప్రతి తల్లి తెలుసుకోవలసిన మాట లోకంలో. ప్రతి తల్లి, ప్రతి తండ్రి రామాయణంలో ఈ శ్లోకాన్ని తెలుసుకోవలసిన శ్లోకం. పెద్దలు ఏమంటారో తెలుసా అండి ఈ శ్లోకం గురించి? కౌసల్య 14 ఏళ్ల కోసం రాముడికి కట్టించిన సద్దెన్నపు మూట అంటారు ఈ శ్లోకాన్ని. ఎందుకంటే అమ్మ పిల్లాడు ఏదైనా ఊరు వెళ్తున్నానంటే నాన్నగారు డబ్బిస్తాడు, అమ్మ అలా ఇవ్వదు. అమ్మ ఏం చేస్తుందంటే, నాన్న మధ్యాహ్నం ఆకలేస్తుంది తినే అని రొట్టిస్తుంది. ఎందుకైనా మంచిది, రాత్రి అక్కడ ఏమైనా దొరుకుతాయో దొరకవో 2 యాపిల్ పళ్ళు పడేసాను తినే అంటుంది. అమ్మ పోషణ చూస్తుంది. 14 ఏళ్ళు రాముడు ఇప్పుడున్నవాడు అలాగే ఉండాలంటే, రాముడు అరాముడు కావాలని ఏ మందర కోరుకుందో అలా రాముడు అరాముడు కాకుండా ఉండాలంటే, రాముడు లోకాభిరాముడుగా తిరిగి రావాలంటే, జగద్వందితుడైనటువంటి రాముడిగా కీర్తి శోభిల్లాలంటే, రామ నేను నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని రామా నువ్వు ఇప్పుడు పట్టుకున్నావో, ఏ ధర్మాన్ని నమ్మావో, ఏ ధర్మం కన్నా లోపల కోరుకున్న భోగాలు కూడా గొప్పవి కావని ధర్మాన్నే నువ్వు అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మాన్ని అలాగే పట్టుకునుండు రామ, అది నిన్ను అభిరక్షతు, నిన్ను రక్షించి తీరుతుంది. ఈ మాట నాటుకుంది రాముడికి 14 ఏళ్ళు. అందుకే రాముడు ధర్మం తప్పలేదు. అరణ్యంలో ఉన్న ఎన్ని అడ్డదారులు వచ్చినా తాను చేరుకోవడానికి ధార్మికమైన మార్గంలో వెళ్ళాడు తప్ప ఎన్నడూ ధర్మపథాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వచనం చేస్తోంది, నాయనా నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి అస్త్రాలు, నువ్వు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నమస్కారం చేసేటటువంటి దేవాలయాల్లో ఉన్న దేవతలు, మహర్షులు, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయాలు, చిత్ర విచిత్రములైన పూజాస్థలాలు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ధాత, విధాత, పూషుడు, భగుడు, అర్యముడు, ఇంద్రాది సమస్త దేవతలు, అన్ని ఋతువులు, స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ సబృహస్పతి సప్తర్షయో నారదశ్చతే త్వాం రక్షతు సర్వతః నక్షత్రాణి చ సర్వాణి గ్రహశ్చ సహదేవతా అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం పరమాశ్రితం. సంధ్యలు, సూర్యుడు, చంద్రుడు, స్కందుడు అనగా సుబ్రహ్మణ్యుడు, సోమశ్చ సోముడు, శివుడు, సప్తర్షులు, నారదుడు నిన్ను నిరంతరము రక్షించుగాక అని అనేక మందిని ప్రార్థన చేసి తెల్లని పూలదండలు, సమిధలు, తెల్ల ఆవాలు సిద్ధం చేయించి అగ్నిహోత్రం చేయించి బ్రాహ్మణుల చేత రాముడికి రక్ష కట్టి ఆయన దగ్గరకొచ్చి కొన్ని శ్లోకాలతో ఆవిడ రక్ష పెట్టింది. ఇవి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ శ్లోకాల్ని బిడ్డల్ని కన్న తల్లులు పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే
వాళ్ళకి ఈ 3 శ్లోకాలతో రక్ష పెడితే వాళ్ళకి ప్రమాదములు రావు అంటారు. పిల్లలు వృద్ధిలోకి రావాల్సి వచ్చినా, అంటే రావాలని మనం నిజంగా కోరుకున్న వాళ్ళం అయితే, తల్లి అలా కోరుకోకపోవడం ఏంటి, తల్లి కోరుకు తీరుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, ప్రత్యేకించి తల్లి, ఏ పిల్లవాడినైనా పిల్లనైనా ఈ 3 మంత్రాలతోటి 3 శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ 3 శ్లోకాలు ఒకటి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రరాసే సమభవత్తత్తే భవతు మంగళం. వృత్రాసురుణ్ణి సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అదితి ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతపాత్రని తీసుకురావడం కోసమని గరుత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి ఆ దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. 3 విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. రామ, 3 లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు, శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు, త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రై రభిజాపచ. ఒక విశల్యకరణి అనేటటువంటి ఓషధిని అక్కడ పెట్టి బ్రాహ్మణుల చేత అభిమంత్రింపచేసి దాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శరీరానికి ఆ ఓషధిని కట్టి ఆయన ఒళ్ళంతా తడిమి మనస్ఫూర్తిగా రాముణ్ణి పంపించడం ఇష్టం లేకపోయినా ఆయనకి ఆశీర్వచనం చేసి, నాయనా రామ, 14 సంవత్సరములు ధర్మంతో అరణ్యవాసాన్ని పూర్తి చేసి నువ్వు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చేస్తుంటే చూసే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు కల్పించాలని ఆశీర్వచనం రామచంద్రమూర్తికి కౌసల్యామాత చేసినది అన్న మంగళప్రద ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఒక్కసారి మనం రామనామం చెప్పుకుని, ఇంత గొప్ప రామకథ, అయోధ్యకాండ నిజంగా అంత ధర్మపరీక్ష మహానుభావుడికి ఇప్పుడు చేసిన రామనామమే మన్ని రక్షిస్తుంది. నిజంగా రామాయణానికి హనుమత్ స్వరూపం కదిలి వచ్చేసింది. ఆయన అంత ప్రీతి చెందుతున్నారు రామకథ కోసం అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యమే ఉంటుంది. ఎక్కడో తిరగవలసిన వాడు ఇక్కడికి వచ్చి అంత చప్పుడు చేస్తూ గంతులేస్తూ ఇక్కడే కూర్చుని ఇక్కడే తిరుగుతూ చూస్తూ అలా కూర్చుని ఇక్కడిక్కడే వింటున్నాడంటే ఆయన హనుమ కాకి ఇంకెవ్వరు. రామకథ రామకథే. అందుకే రామకథ ఎక్కడ చెప్తే అక్కడికి హనుమ వస్తారు, హనుమ వస్తే మంగళం కలుగుతుంది అంటారు. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామతత్వము నిరుగు వారికి ముక్తి తత్వము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తుంటరీ కామాదులను మంట కలుపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. రామనామము రామనామము